ఇప్పుడు మనం డిజైన్ ఏ మోర్ మిషన్ టు ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ బైనరీ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనకి సిగ్మా ఏంటంటే 0 1. వై? బికాస్ వి నో వాట్ ఈస్ బైనరీ. బైనరీ నెంబర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో వాట్ ఈస్ దిస్ బిగ్ డెల్టా? బిగ్ డెల్టా ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఆల్ఫాబెట్, వేరియా సిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో అవుట్పుట్ ఆల్ఫాబెట్లో కూడా మనకి ఏమొస్తుంది? జీరోస్ అండ్ వన్సే వస్తుంది. సో అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఆల్సో కంటైన్స్ zeros and ones. Now let's see what is ones complement. So let me have a binary number like this 0 0 1 1. So what is ones complement? Zeros are converted to ones, ones are converted to zeros. So this 0 will be converted to 1, this 0 will be converted to 1. 1 ఉంది కాబట్టి 1ని 0 కింద కన్వర్ట్ చేస్తాము, 1 ఉంది కాబట్టి ఇవన్నీ 0 కింద కన్వర్ట్ చేస్తాము. సో ఇది మనకి ఇంప్లిమెంట్ చేయడానికి 2 వేస్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ లెట్ us డిస్కస్ ద ఫస్ట్ టెక్నిక్, ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి మోర్ మిషన్ అంటే ఏంటంటే కంపల్సరీగా ఆ స్టేట్లోనే అవుట్పుట్ రాయాలి. సో లెట్ వీ హ్యావ్ Q0. సో ఇక్కడ మనం Q0 యొక్క అవుట్పుట్ 0 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, దేర్ ఈస్ నో ప్రాబ్లం, బికాస్ దాన్ని మనం ఏం కన్సిడర్ చేయము. ఇప్పుడు ఏం చేద్దామంటే Q0 మీద 0 అప్లై చేస్తే Q1 స్టేట్కి వెళ్దాము, Q0 మీద 1 అప్లై చేస్తే Q2 స్టేట్కి వెళ్దాము. ఇప్పుడు 0 అప్లై చేసాము అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? జీరోస్ ఆర్ కన్వర్టెడ్ టు వన్స్ కాబట్టి 1 వస్తుంది. సపోజ్ 1 అప్లై చేసామనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? వన్స్ ఆర్ కన్వర్టెడ్ టు జీరోస్ కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇక్కడ మనకి Q1 మీద అవుట్పుట్ ఏమొచ్చింది? 1 అవుట్పుట్ వచ్చింది. సో 1 అవుట్పుట్ వచ్చిందంటే ఇన్పుట్ ఏంది? జీరోస్. అంటే ఇక్కడ మనం Q1 మీద ఎన్ని జీరోస్ అప్లై చేసినా మనకి 1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చింది అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇన్పుట్ ఏంది? వన్స్. సో ఎన్ని వన్స్ అప్లై చేసినా మనకి జీరోసే వస్తుంది. ఇక్కడ మనకి మోర్ మిషన్ కానీ మీరే మిషన్ కానీ అంటే అది డిఎఫ్ఈ అనే. డిఎఫ్ఈ అంటే మనకు తెలుసు, అంటే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. సో డిఎఫ్ఈ అంటే ఏంది? మస్ట్ అండ్ షుడ్గా మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న అన్ని సింబల్స్ యూజ్ చేయాలి, ఒక్క ట్రాన్సిషన్ మాత్రమే ఉండాలి. సో Q0 మీద 0 1 యూజ్ చేసాము, Q1 మీద 0 అప్లై చేసాము, Q2 మీద 1 అప్లై చేసాము. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ట్రాన్సిషన్స్ కూడా అప్లై చేయాలి. సో Q1 మీద 0 అప్లై చేసాము, Q1 మీద 1 అప్లై చేసాము అనుకోండి, అప్పుడు దేనికి వెళ్ళాలి? Q2కి వెళ్ళాలి. వై? బికాస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q2? 0 ఓన్లీ. అంటే 1 కనుక వస్తే అవుట్పుట్ ఏమైంది? 0 అయింది. అదేవిధంగా Q2 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేయాలి. సో 0 అప్లై చేస్తే Q1కి వెళ్దాము. వై? బికాస్ వాట్ ఈస్ Q1 అవుట్పుట్? 1. 0 అప్లై చేస్తే Q1కి వెళ్దాము, అవుట్పుట్ ఈజ్ 1. సో ఇది కరెక్టో కాదో చెక్ చేద్దాము బై టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. సో లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ 0 0 1 1. లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ 0 0 1 1. సో కరెక్టో కాదో చెక్ చేద్దాము. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్? Q0 ఈస్ ద ఇనిషియల్ స్టేట్. సో Q0 మీద 0 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q1కి వెళ్తున్నాము. Q1 మీద 0 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q1 దగ్గరే ఉంటున్నాము. ఇప్పుడు Q1 మీద ఈ 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q2 దగ్గరికి వెళ్తున్నాము. Q2 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము? Q2 దగ్గరే ఉంటున్నాము. సో Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. Q2 యొక్క అవుట్పుట్ ఎంత? 0. అంతే కదా. 0 0 1 1 ఇస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి? 1 1 0 0. ఇక్కడ మనకి 5 బిట్స్ వచ్చినాయి. 0 1 1 0 0 అన్న 1 1 0 0 అన్న ఒకటే. సో వీ హ్యావ్ టు డిస్కార్డ్ దిస్ బిట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ టెక్నిక్. నౌ లెట్ us see the second one is very very simple. సో మీరు ఎగ్జామ్లో ఇది రాయొచ్చు, లేదంటే ఇది కూడా రాయొచ్చు. ఇఫ్ పాసిబుల్ రైట్ బోత్ ద డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకి 2 స్టేట్స్ చాలు. Q0 లెట్ ద అవుట్పుట్ ఈజ్ 0, నెక్స్ట్ Q1 అవుట్పుట్ ఈజ్ 1. ఇక్కడ మనకి మోర్ మిషన్లో మీలే మిషన్లో ఎటువంటి ఫైనల్ స్టేట్ ఉండదు, కాబట్టి మీరు దేన్ని కూడా డబుల్ సర్కిల్లో పెట్టాల్సిన నెక్స్ట్ లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ 0 వచ్చింది. అవుట్పుట్ 0 వచ్చిందంటే దాని అర్థమైంది? వాట్ ఈస్ ద ఇన్పుట్? 1 ఈజ్ ద ఇన్పుట్. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అవుట్పుట్ 1 వచ్చిందంటే దాని అర్థమైంది? ఇన్పుట్ ఈజ్ 0. ఇప్పుడు మనం Q0 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేయాలి. ఇప్పుడు Q0 మీద 0 అప్లై చేస్తే అక్కడికి వెళ్దాము, Q1కి వెళ్దాము. వై? బికాస్ హియర్ ద అవుట్పుట్ ఈజ్ 1. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్దాము, అవుట్పుట్ ఈజ్ 1. నెక్స్ట్ ఇక్కడ Q1 మీద 0 అప్లై చేసాము. ఇప్పుడు Q1 మీద 1 అప్లై చేస్తే ఏం చేద్దాము? Q0కి వెళ్దాము. వై? బికాస్ హియర్ ద అవుట్పుట్ ఈజ్ 0. సో 1 అప్లై చేసాము, Q0కి వెళ్ళాము. సో 1 విల్ బీ కన్వర్టెడ్ టు 0. సో Q0 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేసాము. Q1 మీద 0 అప్లై చేసాము, 1 అప్లై చేసాము.
సో ఈ రెండింటిలో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇది బెస్ట్ వన్. వై బికాజ్ ఇక్కడ మనం మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 మాత్రమే యూజ్ చేసాము. బట్ దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్లో ఈ డయాగ్రామే ఉంటుంది. సో ఇన్ ద ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ బెటర్ టు రైట్ బోత్ ద